మీ ఫ్రెండ్ ఎవరు మీ ఫ్రెండ్? ఎవరు మీ ఫ్రెండ్? మీ ఫ్రెండ్ సాతాను. అన్నయ్య విన్నారా? విన్నాం కానీ వాళ్ళ ఫ్రెండ్ కాదన్నయ్య. మీరు కొంచెం తొందరగా. ఇంతవరకు మీ ఫ్రెండే, కానీ ఇక్కడి నుంచి మీ ఫ్రెండ్ ఎవరు కాదు? సాతాను కాదు. చెప్పండి. అబద్ధికుడు. ఓకే పిల్లలు, వీటన్నిటిని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను తెలుసా? కలిపేస్తున్నాను. వీటన్నిటిని ఏం చేస్తున్నాను? కలిపేస్తున్నాను. మీరు ఎంతసేపు కలపండి అంతసేపు కలుపుతాను. కలపమంటారా? ఓకే, స్టాప్ అని దాకా. స్టాప్ కలపాలా? ఇప్పుడు రెండు భాగాలు చేసాను. దేంట్లో ఏమున్నాయో నాకు కూడా తెలియదు. ఓకే, మీకు ఏది కావాలి? ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఓ, అక్క కూడా చాలా తెలివైన. పట్టుకోవాలి, ఇలానే పట్టుకోండి. మీరు కూడా పట్టుకోండి, ఇలా పట్టుకోండి నాకు లాగా. ఓకే, ఇప్పుడు పిల్లలు మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం? మీ అందరి చేతిలో బైబిల్ ఉన్నాయా? ఒకసారి మీ అందరి చేతిలో బైబిల్స్ చూపించండి. ఓకే, ఇవి ఎవరిచ్చిన గ్రంథం? ఇది యేసయ్య దేవుడు ఇచ్చినటువంటి గ్రంథం కదా. దేవుడు మనతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు? దించండి. ఎలా మాట్లాడతాడు? రాత్రి కల్లోకి వచ్చి అడే అంటాడా? ఏమంటారు? మన జీవితంతో మాట్లాడుతుంది చదువుతుంటే, వాక్యం చదివితే దాని ద్వారా దేవుడు మనతోటి మాట్లాడతాడు. ఓకే, కాబట్టి ఆ వాక్యం ఎలాంటిదంటే దేవుడు వాక్యం చదివిస్తుంది. భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ నా మాటలు గతించు. అంటే బైబిల్ గతించదు. అర్థమైందా పిల్లలు? చూద్దాం. రైట్, అది సత్యమైందో కాదో చూద్దాం. ఆర్ యు రెడీ? ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్కరు మారుతాం. పాకి మీరు ఎవరిని చెప్పమంటే వాళ్ళు మార్చారు. ఉదాహరణకి పాకి నేను మార్చాను, రీకి అక్కయ్య మీరు మార్చండి. ఓకే, షూకి నేను మార్చాను, దాకి అక్కయ్య మీరు మార్చండి. ఓకే, మైక్ నేను మార్చాను, నాకి మీరు మార్చండి. ఓకే, ఇప్పుడు పై కార్డు నన్ను చూపించమంటారా అక్కయ్య చూపించమంటారా? పై కార్డు చూపించండి. పై కార్డు అమ్మవారు ఎవరు? అబద్ధికుడు. వచ్చిందా? కొట్టండి చెప్పట్లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు మార్చాలో అక్కయ్య చెప్పండి. దైవం ఎవరు మార్చాలి? నేను మార్చాలా అక్క మార్చాలా? వాకి మీరు మీరు చెప్పండి. వాకి ఎవరు మార్చాలి? నేను అక్కయ్య? నేను. ఓకే, వా. ఇంకొక వాకి ఎవరు మార్చాలి? అక్క. ఓకే, క్యాకి ఎవరు మార్చాలి? నేను. ఓకే, మూకి ఎవరు మార్చాలి? అక్క. ఓకే, ఎవరు చూపించాలి పైది? నేను చూపించాలా? ఓకే, నోవహు. పట్టాలి 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 చెప్పట్లో. మళ్ళీ సాంగ్ ఎవరు మార్చాలి? చేయి చూపించండి సార్. అర్థమైందా? ఓకే, నేను. టీకి ఎవరు మార్చాలి? లేకి ఎవరు మార్చాలి? నేను. నీకు ఎవరు మార్చాలి? అక్క. ఎవరు చూపించాలి? అక్కయ్య మీరంతా చూపించండి. తిమింగలం ఎవరిని మింగేసింది? గ్రంథము. వెనకాల చెప్పండి, తెలివిగా చెప్పాలి, కన్ఫ్యూజ్ చేయాలి కదా. వెనకాల అక్కయ్యలు, సీనియర్ అక్కయ్యలు చెప్పండి. దైకి ఎవరు మార్చాలి? గ్రంథకి ఎవరు మార్చాలి? వెనకాల అక్కయ్యలు, ఆంటీలు చేయి చూపించండి చాలు. ఎవరు మార్చాలి? గ్రంథకి అక్క. దాకి ఎవరు మార్చాలి? అక్కేనా? అక్క.
మూకి ఎవరు మార్చాలి? అక్కేనా? అక్కే. వీళ్ళంతా అక్క ఫ్యాన్లు. ఓకే గుడ్. పైది ఎవరు చూపించాలి? అక్కే. మోషే ఎవరి చేతిలో ఉంటుంది రా? మోషే ఏముంటుంది మోషే చేతిలో? ఆ బుర్ర. అన్న తిరిగిపోతున్న మా బుర్ర. మర్చిపోతున్నా సార్. అది అన్నయ్యలు ఆకెవరు మార్చాలి? అయినా అది. దీకెవరు మార్చాలి? నేనేనా? అమ్మో ఈసారి ఏమొస్తుందో నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఎవరు చూపించాలి? నేనే. ఏసు ఎవరు? ఏసయ్యా రక్షకుడు. ఇప్పుడేముంది? మార్పు లేనిది. మార్పు లేనిది. ఎవరు చెప్తారు? అందరు కలిసి చెప్పండి. పూకెవరు? ఓకే. లేకెవరు? నీకెవరు? గట్టి చెప్పండి. నువ్వు అక్క. అక్క. ఇంకేముంది? నీ నీ నీకెవరు మార్చాలి? నేనేనా? నీకెవరు? పైకి ఎవరు చూపించాలి? అక్క. 5 రొట్టెలు. 5 రొట్టెలు అంటే ఏంటి? పచ్చడి, జాము కదా. ఒకటేదో తేడా చెప్పారు మీరు కదా. ఏ చెప్పలే కన్నా. ఏ చెప్పలా. ఓకే ఏ చెప్పలేదు. లే చెప్పలా. లే చెప్పాలి. ఓకే లాస్ట్ లో ఉండేదేంటి? లాస్ట్ లో ఉండేది. ఓకే ఒడిశా. ఒడిశాలో ఎవరి చేతిలో ఉంటుంది? ఓకే పిల్లలు, దేవుడి వాక్యం ఏంటి? మార్పు లేనటువంటిది కదా.